రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలోని క్యారెక్టరే లోకేష్ని కెలికేసిందో లేకపోతే లోకేష్ని ఎవరైనా రెచ్చగొడుతున్నా తెలియదు, కానీ మంచి హైప్ లోకేష్ ఇచ్చారు వ్యూహం సినిమాకి. ఇంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ అప్పుడు లేనంతటి హైపు ఈసారి వ్యూహానికి మాత్రం లోకేష్ పదే పదే పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం వల్ల వస్తుంది. తాజాగా సెన్సార్ సర్టిఫికెట్కి ఇవ్వద్దు అంటూ ఆయన అప్లై చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఏ కూడా కాదు, యూ వచ్చింది. యూ అంటే అందరికీ, ఏ అంటే పెద్దలకు మాత్రమే. యూ సర్టిఫికెట్ వచ్చింది అంటే అందరికీ చూడదగ్గ సినిమా అన్నటువంటిది వచ్చింది. కాబట్టి ఇక సెన్సార్ దగ్గర నుంచి లేదు. వర్మ చెప్పేది ఏంటంటే భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం నా అభిప్రాయాన్ని, నా భావాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలి నా ఇష్టం. అది టీవీ ద్వారానా, సినిమా ద్వారానా, ప్రెస్ మీట్ ద్వారా, పేపర్ ద్వారానా. అంతే తప్పించి నా భావాన్ని వ్యక్తపరచడానికి కుదరదు, అది సినిమాలో చేయడానికి కుదరదు అనేటువంటిది కుదరదు అంటూ వర్మ తరపున వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని వాటిని పెట్టేటప్పటికి ఇటైంది. ప్రస్తుతానికైతే వ్యూహానికి స్టే అన్నటువంటిది తెలంగాణ కోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో, స్టే ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఈ కోణంలో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ లోకేష్ సాగుతూ ఉన్నారు. అభ్యంతరం చెప్తూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజాగా ఛాలెంజ్ చేశారు లోకేష్.